మన సంఘం నేతలకు అనేక మంది కుల సంఘాల పెద్దలు వచ్చారు. వారికి నేను అందరి మీడియా సోదరులకు పేరు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చీట్ చేసి బీసీలను నిలువున దగా చేసి మోసం చేసి మొదట జియో ఇష్యూ చేశారు. జియో నెంబర్ 9. ఆ జియోలు ఏం పేర్కొన్నారు? రాజ్యాంగంలో 243 D6 ప్రకారము మాకు పవర్ ఉంది, దాని ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తున్నాము, అసెంబ్లీలో చట్టం చేసినాము, జనాభా డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా లెక్కలు తీస్తాము, ఇది బలమైనటువంటిది, దీన్ని ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి జియో తీశారు. జియో ప్రకారం ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, నామినేషన్ కూడా ఇచ్చారు ఫస్ట్ డే. ఆ తర్వాత కోర్టు స్టే ఇచ్చారు. అక్కడ ప్రభుత్వం కనుక బలంగా వాదనలు వినిపిస్తే స్టే వచ్చేది కాదు. మొదటి రోజు స్టే రాదు, స్టే వస్తే ఫస్ట్ రోజు రాదు, రెండో రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ పెట్టాక స్టే వచ్చింది. అట్లా ఎన్నికల నోటిఫికేషన్ పెట్టాక స్టే రావడం అనేది ఎన్నికల చరిత్రలో లేదు. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత, వాదన పటిమతోటి సమర్థులైన నాయకులను ప్రభుత్వ వాదనను వినిపించలేదు. అదేవిధంగా బీసీ సంఘాల వాదనలు కూడా వినాలని ప్రభుత్వం కోరలేదు. దాంతో స్టే వచ్చింది. అది కోర్టుల కేసు నడుస్తుంది. ఇంతలోనే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ చిత్తశుద్ధి ఉన్న దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవు. ఎందుకు కనిపించవు అని అంటే మీరు ఫ్యాక్ట్ నేను రాజకీయ నాయకుని కాదు. బీసీలకు ఏది అయినా సాధించి పెట్టాలి, వాళ్ళ జీవితాలలో మార్పు రావాలి, చదువుకోవాలని హాస్టల్లో గురుకులాల కోసం కొట్లానే దేశంలో ఎక్కడ పెట్టించాం. స్కాలర్షిప్ పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి అని పోరాడి దేశంలో ఎక్కడ లేని స్కీమ్ను మన రాష్ట్రంలో పెట్టించాం. ఇక్కడ కూడా ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు మొదట పెట్టాయి. ప్రభుత్వం ప్రేమతో పెట్టలేదు, దేశంలో ఎక్కడ లేకుండే మన దగ్గరనే మొట్టమొదట రామారావు పిల్లల కొట్లాడి ఉద్యమాలు చేస్తే ఇష్టమో అనే సాధ్యం ఉన్నాడు. హాస్టల్ పిల్లలు తెచ్చి పోరాడితే పత్రికలు రాశాయి, ఈ చిన్నపిల్లలు సర్పంచుల గురించి పోరాడారు. అప్పుడు కొట్లాడితే 20% వచ్చి ఆ తర్వాత పెంచుకున్నాము. ఇట్లా మనము పోరాడి విజయాలు సాధించాము. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం, మీ లోపల చిత్తశుద్ధి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఒకసారి మీరు 42 పెట్టాలంటే మీరేం చేయాలి? అసెంబ్లీలో చట్టం అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రికి వెళ్ళాలి. లేదా మీకు ఇంకొక మార్గం ఉంది. ఏది? పార్లమెంటులో ఇండియా కూటమికి 236 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక్కరు బీహార్లో ఓడ్చోరని నెలలు పార్లమెంట్ బైకాట్ చేశారు. ఒక్క రోజైనా బీసీల కోసం మీరు బైకాట్ చేశారా? చేయలేదు. అంటే మీరు చిత్తశుద్ధి ఏంటి? ఎందుకు చేయలేదు? నిజంగా బైకాట్ చేయలేదు. పోనీ ప్రైవేట్ బిల్లు పెట్టిరా, మీకు మెజార్టీ ఉంది, ప్రైవేట్ బిల్లు పెడితే కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ బిల్లు పెట్టలేదు కాబట్టి కేవలం బీజేపీని బ్లేమ్ చేయాలి, కేంద్రాన్ని బ్లేమ్ చేయాలని అక్కడ ఢిల్లీలో ధర్నాలు పెట్టి ఇక్కడ 4 పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి బ్లేమ్ చేసి చేతులు ముడిచి చేతులు దుట్టుకొని వచ్చేసాం. మేము అనేది నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టేయండి. ఒక 4 రోజులు పార్లమెంట్లో ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ బైకాట్ చేస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది. మేమందరం కూడా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకుంటాం. మేము ఒత్తిడి తీసుకొచ్చే కులగణన చేపించాం. దేశంలో ఇంతవరకు కులగణన ఒప్పుకోలేదు. నేను పోయి స్వయంగా ప్రధానిని అమిత్ షా ప్రధానమంత్రిని కలిస్తే అమిత్ షాని గారు అన్నాడు. అమిత్ షాని కలిసి నచ్చ చెప్పిన ఇట్లా తీయాలి మనం కులగణన, తప్పదు, సమాజంలో మార్పు వస్తుందని మొత్తం చెప్పారు. అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యాడు. కృష్ణారెడ్డి సుప్రీంకోర్టు మీద ఆపక కేసు అయ్యాడు. ఆయనకు కూడా తెలుసు నేను సుప్రీంకోర్టులో కుల గణన చేయాలని 5 ఏళ్ల కింద కేసు ఇస్తాడు. ఆ కేసు ఇక విడ్డ చేసుకుంటున్నావు పో అన్నాడు. అంటే ఒప్పుకుంటున్నా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు అప్పుడే. కాబట్టి కులగణన మనం మొదటి విజయం. ఆ కులగణన వచ్చినాక అన్ని సాధిస్తాం. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వం నామకే వ్యవస్థ చేసింది తప్ప బీహార్ ఎన్నికల కోసమే ఇదంతా ప్రచారానికే చేసింది తప్ప చిత్తశుద్ధి ఎక్కడ కూడా ఏ అడుగులో కూడా కనిపిస్తుంది. అడుగడుగున మీ లోపల ద్రోహచింతన ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ కేసు బలమైన కేసు, గెలుస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్ తక్కువ అధికారం ఉంది. రెండవది అసెంబ్లీలో చట్టం చేశారు.
రాజ్యాంగ భద్రత ఉంది, చట్టబద్ధత ఉంది. అదేవిధంగా న్యాయపరమైనటువంటి అవరోధాలు ఎక్కడ కూడా లేవు. జనాభా లెక్కలుంటే పెంచుకోవచ్చని మండల్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఏం చెప్పింది, 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్. జనాభా లెక్కలుండి పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈశాన్య రాష్ట్రాలు, త్రిపుర, మేఘాలయ, ఈశాన్య రాష్ట్రాల లోపల ఎస్టీ జనాభా ఎక్కువ, ట్రైబల్ది. అక్కడ 90% రిజర్వేషన్లు ఉన్నాయి. తమిళనాడులో 70 ఉన్నాయి. ఇక్కడ కూడా మనం బలంగా వాదించి ఎట్టగెనగా నేను చూస్తా. నేను ఇంకా 10 ఎకరాల భూమి అమ్మైనా ప్రామినెంట్ అడ్వకేట్లను పెట్టి సుప్రీంకోర్టులో వాదించి గెలిపించి అది గెలిపించే వరకు కూడా వదిలిపెట్టారు. ఎట్లా చట్టం ఉంది, నేషనల్ జస్టిస్ ఉంది, మనకు న్యాయ సూత్రాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు ఉన్నాయి. రాజ్యాంగంలోని సోషలిస్టు సమాజం నెలకొల్పాలనే భావన ఉంది. డెమోక్రసీ యొక్క అర్థము ప్రతి కులం వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇది రెండవది వాదన ఉంది. మెరిట్ అవసరం అని 50%. రాజకీయాలలో మెరిట్ ఎందుకండి? మనకు రాజకీయాల్లో మెరిట్ ఓ MBBS సీటా, ఇంజనీరింగ్ సీటా, IAS, IPS, దానికే మెరిట్ అవసరం లేదు. అనుభవం ద్వారా వస్తారని మనం దిక్కు మెరిట్ వద్దని విద్యా ఉద్యోగాలను 50% చెల్లింపును వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాల్లో సంతకం రాని కూడా ముఖ్యమంత్రులే. మన తొలి అసెంబ్లీ లోపల సంతకం రానటువంటి వాళ్ళు ఒక 10 మంది ఎమ్మెల్యేలు. పార్లమెంట్లో తొలి పార్లమెంట్ లోపల దాదాపు 30 మంది ఎంపీలకు సంతకం రాక అంగుటు పెట్టింది. అంటే రాజకీయాల్లో చదువు, మెరిట్, ప్రతిభ లేదు. ప్రజల అభిమానమే మెరిట్, ప్రజల అభిమానమే కోలమానం. కాబట్టి రాజకీయాల్లో ఏ మెరిట్ లేదు, ప్రతిభ లేదని చెప్పి మనకు తెలుసు. అయినా సుప్రీంకోర్టు పదే 50% సీలింగ్ అనేది ఇప్పుడు ఎట్లా చూస్తా సవాల్ చేస్తాం. న్యాయ వ్యవస్థనే సవాల్ చేస్తాం. ఎవరి జాయి కాదు ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరి వాటా వాళ్ళకి, ఎవరి కోట వాళ్ళకి ఇవ్వాలి. అందుకే అడ్వకేట్లను పెట్టి తప్పనిసరి చేస్తాం. లేకపోతే పార్లమెంటులో చట్టం చేస్తాం. మోడీ మనవాడు. తప్పనిసరి మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి చెప్పారు, సార్ మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. చరిత్ర మీకు ఇల్లు లేదు, ఊరు లేదు, భూమి లేదు, ఆస్తి లేదు, కుటుంబం లేదు. మీరు ఈ దేశానికి అంకితమైపోయారు. ఈ దేశంలో స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారికి బొమ్మలు పెడతలేరు, నెహ్రూ గారి విగ్రహాలు పెడతలేరు, వల్లభాయ్ పటేల్ పెడతలేరు, అల్లూరి సీతారామని మర్చిపోతున్నారు. కానీ అంబేద్కర్ బొమ్మలు వాడద రోజు పెరుగుతున్నాయి. ఎవరైతే అప్రెస్సుడు, అంచువేతకు, ఆకలి, అజ్ఞానంతో కొట్టి మిట్టాడుతున్న ప్రజల గురించి పోరాడినో వారిని ప్రజలందరూ తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ బీసీలలో అంబేద్కర్ పోస్టు ఖాళీ ఉన్నాయి. మీరు చట్ట సభల్లో రిజర్వేషన్లు పెడితే బీసీలకు మీరు మరో అంబేద్కర్ అని చెప్పి నేను చెప్పాను కదా, లేచిండు గప్పనే లేచి కవగలించుకొని ఇట్లా కడుపు పట్టుకొని ఇష్టది మేరేకి కన్నా బోల్కే आप लड़ाई करो मैं करता हूं. కాబట్టి ప్రజాస్వామ్యం లోపల ఉద్యమాలు లేకుండా ఏది చేయాలన్నారు. మన ఫీజుల రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు వస్తున్నాయి ఈరోజు. అంటే ఒట్టిగా రావడం లేదు. అసెంబ్లీ మీద జారీ చేశాం. 1978లో నేను ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు 2000 మందిని బస్సులు అయితే తీసుకుపోయి అసెంబ్లీ లోపలికి పోయి తుక్కు వలగొట్టాం. అప్పుడే చెన్నారెడ్డి వినిపించి 500 హాస్టల్ ఇచ్చారు. అంచెలంచెలుగా ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా 6000 హాస్టల్ వచ్చాయి. ఇప్పుడు వలగొట్టమని కాదు నేను అనేది. ఉద్యమాలు, మిలిటెంట్ ఉద్యమాలు చేస్తేనే ప్రభుత్వాలు ఉన్నాయి. 1982లో డిసెంబర్ 21 నాడు 4000 మందితోటి తెలుగు సంక్షేమ భవన్ దాడి చేసి కార్లు, బస్సులు ధ్వంసం చేసి ఉద్యమాలు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గురుకుల పాఠశాలలు పెట్టారు. గురుకుల పాఠశాలలు పెట్టాలని మనం కొట్లాడితే పెట్టారు. ప్రేమతో పెట్టలేదు ఎవరు. పెడితే దేశంలో ఎక్కడ ఉన్నాయి గురుకుల పాఠశాలలు ఎక్కడ లేవు. 6000 హాస్టల్ లేవు, గురుకుల పాఠశాల సిస్టమ్ లేవు. ఆ విధంగా మనం అన్ని పోరాడి సాధించాం.
అంతేకాదు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పి 5 రోజులు నేను నిరాహార దీక్ష చేశా, అమర నిరాహార దీక్ష. నేను కూడా ఇప్పుడు కూడా అమర నిరాహార దీక్ష చేయాలని ఉన్నది నాకు. ఎప్పుడు చేయాలి? చట్ట సభల రిజర్వేషన్ల కోసం అమర నిరాహార దీక్ష చేద్దామని డిసైడ్ చేసుకొని ఉన్నా. ఇక్కడ చేయాలన్నా, పార్లమెంట్ ఆవరణలో చేయాలన్నా, ఢిల్లీలో చేయాలన్నా, అవన్నీ తర్వాత డిసైడ్ చేస్తాం. కాకపోతే ఏదైనా ఒక గొప్ప చరిత్ర సృష్టించాలంటే కొందరు త్యాగాలు చేసేదాకా కాదు, తప్పనిసరి త్యాగాలు చేద్దాం. ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి గారు మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మన మా సోదరుడు అంగశ్రీ గారు పారబోస్తే మంచి హృదయం ఉన్నదని మేము అనుకున్నాం. అదేవిధంగా ఇంకా అనేక విషయాలు కదిలొస్తున్నాం, బాగానే ఉంది. మరి ఇక్కడ ఎందుకు నీ హృదయం కలుగుతలేదు? ఇప్పటికీ చాలా కులాలు బీసీ లోపల 140 కులాలు ఉంటే 100 కులాలు వార్డు మెంబర్ కూడా కాలేదు, 100 సర్పంచులు కూడా కాలేదు. అంత పేద కులాలు, బిచ్చగాళ్ళు ఉన్నారు, అరుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. వాళ్ళు సర్పంచులు రావద్దా? మీ జాయిరా ఎక్కడ కులాలకి ఇది? కాబట్టి ఖచ్చితంగా మీరు మనసు మార్చకపోకపోతే మారుస్తాము. మార్చినాము, అనేక మందిని మార్చినాము, మిమ్మల్ని కూడా మారుస్తాము. ఒకసారి జయపాల్ రెడ్డి గారు చెప్పారు, నాతోటి మంచి ఫ్రెండ్ అయిన ఉద్యమాలలో, కృష్ణయ్య గారు మీరు బాగా టీడీపీలో సీఎం క్యాండిడేట్ అన్నప్పుడు బాగా కలిసి తిరుగుతున్నారు, మీ రేవంత్ రెడ్డి మాకు బంధువు అవుతాడు, ఆయన మామూలు అంత కాదు, చాలా పెద్ద కేసీఆర్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటారు. నిజంగా కేసీఆర్ దయామయుడు, ఆయన దయాదేవుడు. ఎందుకంటే అనేక విషయాల లోపల ఉద్యమాలు చేస్తుంటే కేసీఆర్ ఏమన్నారు తెలుసా? కృష్ణయ్య మంచోడయా, నిజాయితీ నిబద్ధత ఉన్నది, ఆయన కోసం చేస్తున్నాడా, ఆయన ఎక్కువ సతాయించొద్దని పోలీసులకు కూడా చెప్పాడు. అప్పుడు నా మనసు కరిగింది, ఆయన నిజంగా దయాదేవుడు. ఇప్పుడైనట్టు చేయాలి. మేము ఇంతగానో ఉద్యమాలు చేస్తున్నాం, ఎందుకు నీ మనసు కలుగుతలేదు? కరగకపోతే కరిగిస్తాం. ఎట్టి పైసలు మాకు వద్దు, పిచ్చవద్దు, మా హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం పీఠికగానే ఉన్నది. మాకు వాటా ఇచ్చే వరకు మేము కూడా భారత మాత బిడ్డలం. మేము విదేశాల నుంచి రాలేదు, ఈ దేశ మూలవాసులు, ఈ దేశ భూమి పుత్రులం. మా వాట మాకు ఇవ్వాలి. ఓ కుటుంబంలో తల్లిదండ్రుల బిడ్డలకు 4 పిల్లలుంటే 4 సమానమైన వాట. మాకెందుకు వాటాలి? ఆ 76 ఏళ్ళు మా వాట మీరే తిన్నారు, మీ వాట మీరే తిన్నారు. 76 ఏళ్ళ తర్వాత తమ్ముళ్ళు కూడా చదువుకున్నారు, పెద్దయ్యారు, మంచిగా ఉన్నారు. నువ్వు కూడా చెప్పిన 8 సార్లు మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వకపోతే ఈ పది కాకపోతే రేపు మంచితనం ఇస్తే గౌరవం ఉంటుంది. మంచితనం ఇవ్వకపోతే లాటరీలతో అరదంలో కొట్లాడుకుంటాం. మేము కూడా యుద్ధం చేసి తీసుకుంటాం. యుద్ధం చేసి తీసుకుంటే నీ ఇజ్జత్ ఉండేది, నీ గౌరవం ఉండదు. తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో అనేక విజయాలు సాధించడం, ఇక్కడ కూడా విజయాలు సాధిస్తాం. విజయమే మా లక్ష్యం. మా ధర్మం కోసం, న్యాయం కోసం. ఈ దేశంలో మొదటి నుంచి రామాయణం, భారతం, అనేక చరిత్రలు చూసాం. ఈరోజు ధర్మానికి, న్యాయానికి తుది తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా సాధిస్తాం. నువ్వు ఏదనుకుంటున్నావు భూస్వామి వ్యవస్థ, అది కొనసాగదు, నడవనీయం. ఆ రోజులు పోయినాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 42 అమలు చేయాలి. దానికోసం రేపు ఎన్నికలైనా అందరికీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం, బలవంతంగా నా చేత పోలీసు ఉంది, నా చేత అధికారులు ఉన్నారు, నేను ఎన్నికలు జరుపుతా. నేను ఎంత తర్వాత ఎమ్మెల్యే తప్పుడు ఫలితాలు ఉంటాయి, ఇప్పుడు ఎదుర్కొంటాం. రేపు కోట్ల ఖచ్చితంగా 42 గెలిస్తే అప్పుడు ఈ ఎన్నికలు రద్దయితాయి. అప్పుడు నీకేమన్నా ఉంటుందా ముఖం పెట్టుకొని తిరిగేదని మేమంటున్నాం. ఈలోగా నిన్ను వదిలిపెట్టేది కూడా లేదు. పెద్ద ఎత్తున ఉద్యమాల కోసం సన్నాహాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ప్రజలే అంతిమ విజేతలు. కాబట్టి ఈ 2 కోట్ల మంది బీసీలకు వ్యతిరేకంగా పోయిన వాళ్ళు ఎవరు బతికి బట్టగట్టలేదు. ఖచ్చితంగా అంతిమ విజయం బీసీలదే, ధర్మందే, సత్యందే, న్యాయందే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీడియా ద్వారా చాలా సోషల్ మీడియా, టీవీలు ఉన్నాయి. మీరందరూ ఎక్కడికక్కడ ఉద్యమాలు చేయండి. అన్యాయం జరుగుతుంది. అడుక్కొత్తినే బతుకొద్దు, పోరాడి సాధిస్తేనే తృప్తుంటుంది. ఇప్పుడు మనం హాస్టల్ ఎన్నో స్కీములు పెట్టించుకున్నాం, పోరాడి పెట్టించుకున్నాం. అడుక్కొత్తిందే నిజంగా వాళ్ళకి వాళ్ళు ఇస్తే ఇతర రాష్ట్రాలు ఎందుకు లేవని అడుగుతున్నారు.
కాబట్టి పోరాడి తీసుకుంటేనే అందులో మజా ఉంటుంది, అందులో తృప్తి ఉంటుంది. కాబట్టి బాగా పోరాడాలి. ఎక్కడికక్కడ ఇప్పటిదాకా పీస్ఫుల్గా చేసాం. ఎమ్మెల్యే క్యాంపస్ ధర్మంగా ధర్నా చేయండి. కలెక్టర్లు ఏం చేస్తారు పాపం ఆఫీసర్లు వాళ్ళ దగ్గర ఇప్పటిసారి ఫీజుల కోసం రిజర్వేషన్ల కోసం 10 సార్లు ధర్నా చేశారు, ముట్టడి చేశారు. వాళ్ళు ఒకటే అంటారు మా తీర్థ ఏమున్నది. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కాడ ధర్నాలు చేయండి, క్యాంప్ ఆఫీసులో దీక్షలు చేయండి. అవి ప్రజల ఆఫీస్ క్యాంప్ ఆఫీసులు దీక్షలు చేసేందుకు మీరు ఉపయోగించుకోండి. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోదాం. పీస్ఫుల్గా గాంధీ మార్గంలో చేయాలి. చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అంటారు, అన్న మీ వాళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు, గిరాలు చేస్తామంటున్నట్టే. ఎవరిని పీస్ఫుల్గా గిరాలు చేయండి, కానీ గొడవ కాళ్ళు వలగొట్టద్దు, ఆఫీసుల మీద రాలేదు. పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ